బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈడీ విచారణకు నటుడు దగ్గుబాటి రానా హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ తో సంబంధాలపై ఈడీ ఆయనను విచారణ చేస్తోంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైన అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో మనీ లాండరింగ్ కోణంలో దగ్గుబాటి రానాను విచారిస్తోంది. బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో ముట్టిన సొమ్మెంత తదితర అంశాలపై ప్రశ్నిస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ను విచారించిన ఈడీ ఈ నెల 13న మంచు లక్ష్మిని విచారించనుంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులో దూకుడు పెంచినటువంటి ఈడీ అధికారులు గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 29 మంది పైన కేసు నమోదు చేసిన పరిస్థితి. అక్కడ పోలీసుల దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకున్న ఈడీ అధికారులు కూడా వీళ్ళు ఎవరైతే 29 మంది ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు బెట్టింగ్ యాప్స్లో ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు, లేక నగదు రూపంలో తీసుకున్నారు అనే కోణంలో కూడా ఈడీ దూకుడు పెంచిన నేపథ్యంలోనే ఇప్పటికి దాదాపుగా 29 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంట్లో బాగా హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజుకు కూడా నోటీస్ జారీ చేయడంతో దాన్ని ప్రకాష్ రాజును కూడా విచారించడం జరిగింది. విజయ్ దేవరకొండ కూడా విచారించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే దగ్గుపాటి రానాకు కూడా విచారించుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను కూడా ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి ఎన్ని బెట్టింగ్ యాప్స్లో తను పాల్గొన్నాడు, ఎంతెంత డబ్బులు తీసుకున్నాడు, డిజిటల్ పేమెంట్ ఏ రూపంలో తీసుకున్నాడు అనేది కూడా క్లియర్గా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినటువంటి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో విచారణ కోసం కూడా డాక్యుమెంట్ తీసుకురావాలని ఆదేశాలు జారుతున్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే తను ఈడీ అధికారుల ముందు హాజరైన పరిస్థితి. ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్స్ అన్ని ఏదైతే బ్యాంకు అవన్నీ కూడా స్లిప్లన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క ఫైల్ తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి ఆధారాలని ఈడీ అధికారుల ముందు ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క డిజిటల్ సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ జరిగిందో ఈ ఆన్లైన్ బెట్టింగ్ వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ బెట్టింగ్ యాప్స్ వలన కూడా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అప్పులు చేసి అప్పులు కట్టలేక ప్రాపర్టీస్ అమ్ముకొని డబుల్ వస్తుంది, ఇంత వస్తుందని కోట్లు వస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే వీళ్ళను నమ్మి నట్టేట మునిగినటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి. కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పాల్పడ్డారో వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. చాలామంది కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, పంజగుట్ట పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి చూద్దాం. అక్కడ నుంచి కూడా సమాచారం తీసుకొని ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కేవలము అక్కడ మనీ లాండరింగ్ జరిగిందని కూడా విదేశాలకు తరలి డబ్బులు కానీ ఈ యాప్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ యాప్స్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లేనటువంటి యాప్స్, ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి యాప్స్ ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ల విషయంలో కూడా వీళ్ళు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ వలన ఎంతమంది నష్టపోయారు అన్న దానిపైన క్లియర్గా రావాలని చెప్పినటువంటి పరిస్థితి. గతంలోనే రానకు కూడా నోటీసులు జారీ చేయడంతోనే తను ఆల్రెడీ రాలేనని వేడుకున్నటువంటి నేపథ్యంలోనే మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. సెకండ్ టైం నోటీసులు ఇచ్చినటువంటి పరిధిలోనే దీన్ని కొద్దిసేపటి క్రితమే బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని ఆధారాలతోని ఈడీ అధికారుల ముందు వచ్చి హాజరైనటువంటి పరిస్థితి. మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా తిను విచారించబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ తిను ఏ యాప్స్లలో పనిచేశాడు, తను ఎంతమందిని ప్రమోట్ చేయడం జరిగింది, తను ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏది, ఎవరి ద్వారా తిను డిజిటల్ ఏదైతే పేమెంట్ తీసుకున్నాడు, అదేవిధంగా ఎన్ని యాప్స్లకు చేశాడు, ఇదంతా ఆన్లైన్ అమౌంట్ ఏదైతే జరిగిందో అవన్నిటిని కూడా తీసుకురావడం చెప్పింది. అదే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్లకు సంబంధించినట్టు కూడా ఎవరి మీడియేటర్ ద్వారా తిను అప్రోచ్ కావడం జరిగిందా, లేకుంటే వాళ్ళు నిర్వాహకులను వీళ్ళను అప్రోచ్ అయ్యారా అనే దానిపైన కూడా క్లియర్గా ఈడీ అధికారులు విచారించబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన బ్యాంక్ స్టేట్మెంట్ అన్నింటిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్లో తను పాల్గొనక ముందు ఎంత ఉంది, బెట్టింగ్ యాప్స్ తర్వాత ఈ సంబంధించినటువంటి లావాదేవీలు తన అకౌంట్లకు లావాదేవీ జరిగినాయో వాటికి సంబంధించినటువంటి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి కూడా ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. తనకు ఉన్నటువంటి బ్యాంక్స్ అకౌంట్ అన్నింటిని కూడా అంటే ఒక్కొక్క వరుసకు 2, 3, 4 అకౌంట్లు ఉంటున్నాయి కనుక వాటన్నిటికి సంబంధించినటువంటి అకౌంట్లన్నింటి కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకురావాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో తను ఆల్రెడీ బ్యాంక్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ అన్నింటి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి తను మొత్తం మీద ఆ యొక్క యాప్స్లో
పాల్గొన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఈ యొక్క వీళ్ళని నమ్మి, ఎందుకంటే ఒక స్టార్ హీరోలు చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు నమ్మాల్సిన విషయం ఉంటుందని చెప్పి అమాయకులు కూడా చాలా మంది కూడా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితి ఉన్నది. డబ్బులు అప్పులు చేసి కట్టలేక ఆ డబ్బులని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది కూడా మృత్యువాత పడే పరిస్థితి మనం చూసాం గతంలోనే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన 29 మంది పైన కూడా కేసు నమోదు కావడం జరిగింది. దీంట్లో కూడా హీరోలు కానీ అదేవిధంగా మామూలు యూట్యూబర్స్ కానీ, ఈ యూట్యూబర్స్ కూడా దాదాపుగా 25 మంది యూట్యూబర్స్ ఉన్నటువంటి పరిస్థితి. యూట్యూబర్స్ పైన కూడా కేసు నమోదు జరిగింది. అంటే వాళ్ళు కూడా వాళ్ళు చేసినటువంటి తీరవెన్ని కూడా ఏదైతున్నదో వాళ్ళను నమ్మినటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా మోసపోయినటువంటి బాధితులు కూడా ఉన్నారు. కొద్దిసేపు క్రితం బాధితులు కూడా ఇక్కడ వచ్చి తనకు అడ్డుకుంటామని చెప్పి వచ్చినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకొని పంపించడం జరిగింది. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన కూడా మరొకసారి ముమ్మరం చేసినట్టయితే దర్యాప్తు అయితే వేగవంతం జరిగిందని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గేష్.